ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పొసగని పొత్తులాగా అతకని కాపురంలాగా ఉందనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట. దీనికి ఏ ఏ కారణాలు ఉన్నాయి? బీజేపీతో కలవడం వల్ల మైనార్టీలు దూరం అవుతారనే ఆందోళన తెలుగుదేశంలో ఉండడం కావచ్చు. మరోవైపున పవన్ కళ్యాణ్ అత్యుత్సాహంగా తన జనసేనను బీజేపీని కలిపి అటు బీజేపీతో సైద్ధాంతిక సహవాసం, ఇటు తెలుగుదేశంతో వ్యక్తిగతమైన ఇది అన్నట్టుగా ఉంది అక్కడ కథ. కానీ దేశంలోనే ఇది దేశవ్యాప్త సమస్య, ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ చూసినా జగన్ వర్సెస్ చంద్రబాబు, లేదా చంద్రబాబు వర్సెస్ జగన్ ఇదే చూస్తాం మనం, లేదా పవన్ వర్సెస్ జగన్. కానీ జాతీయ స్థాయిలో మోదీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారా? ఎన్డీఏ ఏమవుతుంది? బీజేపీ ఆధిక్యత నిలబెట్టుకుంటుందా? మత సామరస్యం, మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక తత్వం, రాష్ట్రాల హక్కులు, ఇలాంటి విస్తృతమైన ఎజెండా ఉంది. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి అదొకటి కూడా పనిచేస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సి వస్తుంది. అలా చూసినప్పుడు ఏపీ ఎన్డీఏ మీద చాలా దృష్టి ఉంది. నిన్న అయితే వాళ్ళ ఏంటి, జాతీయ ఎన్డీఏ, ఏపీలో ఎన్డీఏ విధానాలు ఒకటే, అదే కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ అవకాశాలు ఏంటి? ఇక్కడ ముగ్గురు నాయకులు ఎన్డీఏకు సంబంధించి ఏపీలో, ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు పవన్ కళ్యాణ్, ఒకరు పురంధేశ్వరి. ఈ ముగ్గురు నిన్న మొన్నలో జాతీయ మీడియాతో మాట్లాడారు. తెలుగు మీడియాతో అంటే వీళ్ళకి అభిప్రాయాలు అటు ఇటు ఉండటం ఇట్లాంటివి ఉంటాయి. కానీ జాతీయ మీడియాకు ఆ సమస్య తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువగా బీజేపీ కోణము, దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంటారు కదా. ఈ మాట్లాడినప్పుడు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ పూర్తిగా దాదాపు ఒప్పేసుకున్నారు నిజాలు. అదేమంటే సమస్యాత్మకంగా ఉంది పరిస్థితి అనే ఒక అంశాన్ని వాళ్ళు ఏమాత్రం దాచిపెట్టుకోలేదనేది మనకు అర్థమవుతుంది. న్యూస్ 18కు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ రిపోర్టర్ కూడా చాలా విస్తృతంగా పర్యటించారు. అనేక మంది అభిప్రాయాలు, పవన్ అభిమానులు, పవన్ విమర్శకులు, వీళ్ళందరితో కూడా మాట్లాడారు. పిఠాపురం మీద చాలా ఫోకస్ పెట్టారు, యాక్టర్ పాలిటీషియన్ అనే ఉద్దేశంతో కూడా. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఆమె అడిగింది, ఆ రిపోర్టర్ అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని మీ అభిమానులందరూ ఆశించారు కదా, మరి ఇప్పుడు అటువంటిది ఏమీ కనిపించడం లేదే అంటే, ఆ ముఖ్యమంత్రి కావడం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇట్లాంటివి ఆయన మాట్లాడారు. మరి అలా అయితే మీకు ముఖ్యమంత్రి కావాలనే ఇది లేనట్టేనా, ఆలోచన మీకు లేదా? మీరు ముఖ్యమంత్రి మెటీరియల్, చీఫ్ మినిస్టర్ మెటీరియల్ కాదా అంటే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే మంచిదే, కానీ ఇప్పుడైతే మటుకు జగన్ను ఎదుర్కోవటానికి ఇలా అందరినీ కూడా కలపాలి, ఓట్లు చీలిపోకూడదనే వైఖరి నేను తీసుకున్నాను అన్నారు. మీరు గతసారి ఓడిపోయారు, కానీ మీకు చాలా క్రేజ్ ఇదంతా ఉందని అంటున్నారు కదా, మరి అటువంటిప్పుడు మీరు జగన్ ఎందుకు సూటిగా ఎదుర్కోవట్లేదు, ఒంటరిగా ఎందుకు ఎదుర్కోవట్లేదు, ఒక విధంగా ఈ పొత్తులు ఎందుకు మీకు అని ఆ అమ్మాయి అడిగారు. ఇది వైసీపీ చేసే విమర్శ, అది పక్కన పెడదాం, ఇక్కడ జాతీయ మీడియా అడిగినప్పుడు. సో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఒంటరిగా అంటే మీరు ఒంటరిగా ఎదుర్కోలేరా జగన్ అంటే, జగన్ను నేను నిలబడవచ్చు, మళ్ళీ గెలిస్తే గెలవచ్చు, అప్పుడు ఓడిపోయినా కానీ జగన్ను గద్దె దింపాలంటే అందరం కలిసి వెళ్ళటం చాలా అవసరమని నేను భావించాను. అది అప్పుడు ఆ అవకాశం పెరుగుతుందని నేను భావించాను అంటే చాలా స్పష్టంగా ఆయన ఒకటి తనే గెలవలేదు అనేది ఒకటి, రెండవది అందరినీ తను కలిపితేనే జగన్ ఎదుర్కోగలం అనే అభిప్రాయం ఉందని స్పష్టంగా చెప్పారు. ఇదే అభిప్రాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూ రిపబ్లిక్ టీవీకి. ఆర్నబ్ గోస్వామి మనకు తెలుసు కదా, నేషన్ వాంట్స్ టు నో అని గట్టిగా హడావుడి చేస్తుంటాడు. ఆయన చంద్రబాబుని ఇంటర్వ్యూ చేశారు చాలా రోజుల తర్వాత. అందులో ఆయన సూటిగా అడిగారు, మీరు ఇదివరకు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అవి ఇవి చాలా వాటిలో పాత్రధారిగా ఉన్నారు, అప్పుడు బీజేపీ మీద చాలా విమర్శలు చేసేవాళ్ళు, 2019 అప్పుడు కూడా మీరు చేశారు, అటువంటి వాళ్ళు బీజేపీతో ఎందుకు కలిశారు అనే ఒక ప్రశ్న వేశారు. అలాగే ఇప్పుడు ఇలాగే కలిసి ఉంటారా, ఇది ఇంకా తాత్కాలికం కాదా అని చంద్రబాబు నాయుడు చాలా ఆశ్చర్యంగా లేదా కొంచెం ఆసక్తికరంగా, దేశానికి మోదీ నాయకత్వం చాలా అవసరం, చాలా ఇదంతా అయింది కాబట్టి ఎన్డీఏ మళ్ళీ రావాలి, దేశానికి అవసరం కాబట్టి నేను పొత్తు పెట్టుకున్నాను అన్న పద్ధతిలో ఆయన చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక ప్రభంజనంలాగా జగన్ను ఓడించే పరిస్థితి అయితే లేదని అందరూ భావిస్తున్నారు కదా, అది దీనికి కారణమా అని అడిగారు. చంద్రబాబు నాయుడు దాన్ని కొట్టేయలేదు.
నిజమే, జగన్ మీద చాలా వ్యతిరేకత పెరిగి ఉంది, అదంతా నిజమే. కానీ మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి అయితే లేదు. కాబట్టి ముగ్గురం కలిసి వెళ్ళటం మంచిది, జాతీయమైన కూడా కలిసి వస్తాయని మేము భావిస్తున్నాం అని చెప్పారు. అయితే ఏ అంశం మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది? మా ప్రధాని మోదీ ఏ అంశాలు, ఏ 2 అంశాలు మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఎన్నికల్లో అని అడిగాడు అతను. నిజానికి అర్నబ్ గోస్వామి పక్కా మోదీ దోస్తు, బీజేపీ అనుకూలమైన వ్యక్తి అని అందరికీ కూడా తెలుసు. రిపబ్లిక్ టీవీ ఏర్పడటమే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నది ఏంటంటే, మోదీకి ఉన్న ఆకర్షణ మాకు చాలా ఉపయోగపడుతుంది, మోదీకి ఉన్న ఆకర్షణ చాలా ఉపయోగపడుతుంది, నేను కూడా చాలా కాలం పాలించా కదా, కాబట్టి జగన్ మీద వ్యతిరేకత కూడా ఉంటుంది, రాష్ట్ర అంశము మోదీ అంశము కలిసి మాకు ఉపయోగపడతాయి అనుకుంటున్నామని. ఇక్కడ ఎక్కడ కూడా ఒక పవర్ఫుల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడడం మనకు కనిపించదు. రెండో విషయం అందరికీ తెలుసు, మోదీకి బీజేపీకి ఏపీలో ఏం పెద్దగా పునాది లేదని ఆ విషయం కూడా అడిగాడు అర్నబ్ గోస్వామి. 1% తక్కువ ఓట్లు వచ్చాయి కదా, మరి వాళ్ళు మీకేం ఉపయోగపడతారని. అది కాకుండా దక్షిణ భారతంలో బీజేపీ ఏం పెద్దగా లేదు కదా అని అడిగినప్పుడు ఈయనేమో అప్పుడు తన విజన్ 2020, విజన్ 2047 ఇట్లాంటి విషయాలన్నీ చెప్పి ఈ పరిస్థితుల్లో మోడీతో బీజేపీతో వెళ్ళడం మంచిదని మేము పొత్తు పెట్టుకున్నాము అని ఏదో ఒక దాటవేత లాంటి సమాధానం తప్ప, అర్నబ్ గోస్వామి బీజేపీ కాబట్టి అనుకూలం కాబట్టి సహజంగా బీజేపీతో కలవటం వల్ల నెగిటివ్ అవుతుందా అనేది అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కాస్త దాటేసి మొత్తం మీద కష్టంగా ఉంది ఈ పరిస్థితి, కాబట్టి అందరం కలిస్తే కానీ ఎదుర్కోలేము అన్న కోణంలోనే ఆయన మాట్లాడారు. అంటే పవన్ అదే చెప్పారు, చంద్రబాబు అదే. ఇక పురంధేశ్వరి విషయం ఇంకా కొంచెం ఆసక్తికరం. ఆమెను రిపోర్టర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశారో ఆమె అడిగారు, ఏంటి మరి బీజేపీ కొత్తగా ఎట్లా ఉంటుంది, గతసారి మీకు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మీరు సొంతంగా వెళ్లకుండా కేంద్రాన్ని పాలించే పార్టీగా టీడీపీతో ఎందుకు కలిసి వెళ్తున్నారని అడిగితే మొట్టమొదటి మాట పురంధేశ్వరి చెప్పింది, నిజమే, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం పట్ల మా కార్యకర్తల్లో కొంత విముఖత ఉందన్నమాట, నిజమే. ప్రతిసారి ఇలా పొత్తు పెట్టుకోవడం వల్ల మన సొంత బలం పెరగడం లేదని కూడా వాళ్ళు భావిస్తున్నారు, అది కూడా నిజమే. కానీ జగన్ ఓడించాలంటే మేమందరం కలవాల్సిన అవసరం ఉంది అని భావించి ఈసారికి మేము ఈ విధంగా పొత్తు పెట్టుకున్నాము అని చెప్పారు. అంటే 2 విషయాలు ఇక్కడ అంగీకరించింది. ఒకటి, ఈ పొత్తు పట్ల తమ పార్టీలో విముఖత ఉందని, రెండవది అందరం కలిస్తే కానీ ఓడించలేమని చెప్పారు. ఇంకా ఆ తర్వాత అంతర్గత పరిస్థితి అదుపులోకి రాలేదా లేదా ఇట్లాంటివి చర్చలు కూడా జరిగాయి. మొత్తం మీద ఇక్కడ ఎన్డీఏ కూటమి అనేది అంతంత మాత్రంగా ఉంది అనే అంశం ఒకటి అయితే, అందులో కూడా ముగ్గురు ఏదో తప్పనిసరి ఒక్కొక్కరు ఓడించలేం కాబట్టి, రెండోది ముగ్గురం కలిసి వెళ్తే తప్ప కుదరదు కాబట్టి మా వాళ్ళు విముఖంగా ఉన్నప్పటికీ మేము పొత్తు పెట్టుకున్నాము అని చెప్పడము. అదే సమయంలో ముఖ్యమంత్రి కావాలా వద్దా అన్న దాని మీద ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏమో వాళ్ళు ఎప్పుడు కమిట్ కాలేదు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఆలోచన వాళ్ళకి ఏం లేదని లోకేష్ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మటుకు ఇంకా ముఖ్యమంత్రి ఆశలు ఉండొచ్చు, అవి అది అయితే నెరవేరితే మంచిదే కానీ అది ఇంకా రాలేదు కదా అని ఇలా మాట్లాడుతున్నాడు. పురంధేశ్వరి ఏమో బీజేపీ వాళ్ళకి అసంతృప్తి ఉన్నా మేము పొత్తు పెట్టుకున్నామని ఆమె చెప్తున్నారు. ఇంకా దీని ప్రభావమే మనం వివిధ నియోజకవర్గాల్లో ఇప్పుడు చూస్తున్న రెబెల్స్ పెడతానండి, అటు ఇటు పార్టీల్లో వాళ్ళలో వాళ్ళు మార్చుకొని ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తే వేరే విషయం, కానీ పొత్తు అన్న 3 పార్టీల్లోనే ముగ్గురు స్నేహితులే కానీ ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి రావటం అనేది మనం ఎలా అర్థం చేసుకుంటాం? దీన్ని జాతీయ మీడియా కూడా గుర్తిస్తూ ఉంది. ఇందులో ఉన్న వైరుధ్యాలు, ఇందులో పొంతనలేనితనాన్ని అందుకే ఈ ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, మేము తప్పనిసరి కలిస్తే తప్ప కుదరదని మేము కలిసామని చెప్తున్నారు. కానీ వీళ్ళు మిస్ అవుతున్నారు. ఇక్కడ అర్నబ్ గోస్వామి ఇంకొక ప్రశ్న, దాదాపు జోక్ లాంటి ప్రశ్న, అది దాంతో ముగిద్దాం మనం. జోక్ లాంటి ప్రశ్న ఏమంటే, చంద్రబాబును అడిగాడు ఎన్ని స్థానాలు రావచ్చు బీజేపీకి
అని జాతీయ స్థాయిలో అందరు చెప్తున్నారు కదండి. అసలు స్థానాలు కొంత తగ్గి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మోదీ కొంత మత విషయాలు రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నాడని. కానీ చంద్రబాబు ఇంకా పాత దీంట్లో ఉన్నారేమో. 400 పైన స్థానాలు వస్తాయి బీజేపీకి అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అయితే మీరు చెప్పేదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతంలో బీజేపీకి మరొక స్థావరం అవుతుందా అని అడిగితే అవి రిపోర్టర్ తప్పకుండా అవుతుందని ఆయన చెప్తున్నారు. అంటే ఇవన్నీ పబ్లిక్ కన్జంప్షన్ కోసం ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడే అంశాలు, లేదా తమ అసౌకర్యాన్ని ఇబ్బందిని దాచిపెట్టుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడేవి తప్ప క్షేత్రస్థాయిలో బీజేపీతో పొత్తుగా ప్రభావం లేదని, ఎంతో కొంత నెగిటివ్ అది ప్రతికూలమే అవుతుందని ఆ భయం కూడా అందరిలో ఉందని అందరికీ తెలుసు. అయినా ఇక్కడ ఇంటర్వ్యూలో రెండు వాళ్ళు ఒప్పుకుంటూ ఒకవైపు జగన్ ఎదుర్కోవటం కష్టమే, అందరు కలవకపోతే అంటారు, కలవడం వల్ల మాకు నష్టమే అని కింద ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఆమోదించట్లేదు. అదే ఇక్కడ చాలా విచిత్రమైన ట్విస్ట్.